వరలక్ష్మి వ్రతం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కలశం. ఈ కలశాన్ని కేవలం ఒక చెంబుగా చూడకూడదు. అది శక్తికి, పవిత్రతకు, ఈ విశ్వంలోనే పంచభూతాల సమ్మేళనానికి ప్రతీక. చాలామందికి ఈ కలశాన్ని ఎలా స్థాపించాలి, పూజ తర్వాత దాన్ని ఏం చేయాలి, పూజలో ఏవైనా పొరపాట్లు జరిగితే ఏం చేయాలి అనే సందేహాలు ఉంటాయి. ఇవన్నీ శాస్త్రబద్ధమైన ప్రక్రియలే అయినా వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని అర్థం చేసుకుంటే పూజ మరింత భక్తిగా, ఆనందంగా అనిపిస్తుంది. ఈ వ్రతం కేవలం సంపద కోసం మాత్రమే కాదు, సౌభాగ్యం, సుఖ సంతోషాలు, ఆనందం కోసం కూడా అని గుర్తుంచుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించడం అనేది మొదటి మెట్టు. పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. మన పూర్వీకులు పూజా గదిని ఆవు పేడతో అలికేవారు. ఆవు పేడ కేవలం పవిత్రతకు మాత్రమే కాదు, క్రిములను నాశనం చేసే గుణం కూడా కలిగి ఉంటుంది. ఇది ఒక రకమైన సహజ సిద్ధమైన శుభ్రతకు, ఆరోగ్యానికి సూచన. మనం నేల మీద ఆవు పేడతో అలికి దానిపై పీట వేసి పూజ చేసుకోవచ్చు, లేదా పీట మీద అయినా పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ పీటపై బియ్యం పోయాలి. ఈ బియ్యం కేవలం ధాన్యం కాదు, అది అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యం భూమి నుండి మనకు లభించే అత్యంత ముఖ్యమైన ఆహార ధాన్యాల్లో ఒకటి. ఈ బియ్యం పోయడం ద్వారా మనం ధాన్యలక్ష్మిని, అంటే ఆహార సంపదను మన పూజలోకి ఆహ్వానిస్తున్నామని అర్థం. బియ్యం మీద అంచు ఉన్న ఒక కొత్త రవిక బట్టను పరిచి దానిపై మనం కలశాన్ని పెడతాం. ఈ బట్ట శుభప్రదమైనదిగా, లక్ష్మీదేవికి కొత్త వస్త్రాన్ని సమర్పించినట్లే. కలశం అంటే కేవలం ఒక చెంబు కాదు, అది పంచభూతాలు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇలాంటి సమ్మేళనం కలిపి ఈ పూజలో బియ్యం, భూమిని సూచిస్తాయి. కలశంలో మనం పోసే నీరు ఒక పంచభూతం. ఈ రెండిటిని కలశంలో చేర్చడం వల్ల మనం ఈ విశ్వంలోని శక్తులను అవగాహన చేస్తున్నామని అర్థం. కలశంలో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, నాణేలు, పండ్లు వేస్తాం. ఈ వస్తువులన్నీ వాటి ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. కలశం చుట్టూ మనం మామిడి, వేప, రావి వంటి 5 రకాల ఆకులను ఏర్పాటు చేస్తాం. ఈ 5 ఆకులు మన శరీరంలోని పంచప్రాణాలు సూచిస్తాయి. అంటే మనం కేవలం దేవుడిని మాత్రమే కాదు, ఈ ప్రకృతిని, మనలోని ప్రాణశక్తిని కూడా పూజిస్తామని అర్థం. కలశానికి పసుపు, కుంకుమ బొట్టు పెట్టి దానిపై ఒక కొబ్బరికాయను ఉంచుతాం. ఈ కొబ్బరికాయ శిరస్సులాగా, కలశం శరీరంలాగా భావిస్తాం. కలశంలో పోసే నీటిలో గంగాజలం లేదా ఇతర పుణ్యనదుల నీటిని కలిపితే ఆ నీటికి మరింత పవిత్రత చేకూరుతుంది. కలశాన్ని ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేలా స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది మన చుట్టూ ఉన్న దైవశక్తిని గుర్తించడంలో సహాయపడుతుంది. ముందుగా పసుపు గణపతిని పూజించిన తర్వాత కలశ పూజను ప్రారంభించాలి. ఈ క్రమం మన పూజకు ఒక నియమాన్ని, క్రమశిక్షణను ఇస్తుంది. వరలక్ష్మి వ్రతానికి మనం ధరించే వస్త్రాలకు కూడా ప్రాధాన్యత ఉంది. ఈ పూజలో నలుపు, బూడిద రంగు కాకుండా ఏ రంగు దుస్తులైనా వాడవచ్చు. లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. ఆకుపచ్చ రంగు సస్యశ్యామలానికి, సుభిక్షానికి ప్రతీక. మనకు వచ్చే ధాన్యం, ఆహారం అంతా పచ్చని పంటల నుంచే వస్తుంది. కాబట్టి లక్ష్మి అంటే సంపద మాత్రమే కాదు, పచ్చదనం, సుఖ సంతోషాలు కూడా అని అర్థం. అందుకే ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదం. పూజలో మనం సమర్పించే వస్తువుల కంటే మన మనస్సులో ఉన్న భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం. మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లో సంతృప్తిగా, నిండు మనసుతో పూజ చేస్తే చాలు. ఆర్భాటాలకి, ఖరీదైన పూజలకి దేవుడు ప్రాధాన్యత ఇవ్వడు. మనం మనస్ఫూర్తిగా, ప్రేమగా చేసే పూజకే ఎక్కువ శక్తి ఉంటుంది. నిరాకార తత్వం అంటే దేవుడు ఒక రూపంలో కాకుండా అన్నింటా ఉన్నాడని భావించడం. ఈ భావనతో పూజ చేస్తే అది మరింత సార్థకం అవుతుంది. మన జీవితంలో ఉన్న ప్రతి చిన్న ఆనందాన్ని, సౌకర్యాన్ని అమ్మవారి అనుగ్రహంగా భావించడం నిజమైన భక్తి. పూజ పూర్తయిన తర్వాత చాలామందికి కలిగే సందేహం ఒకటి, కలశాన్ని ఏమి చేయాలి అని. కొంతమంది లక్ష్మీదేవిని ఉద్వాసన చెప్పకూడదు అని అంటారు. నిజానికి ఉద్వాసన చెప్పడం అంటే దేవుడికి వీడుకోలు చెప్పడం కాదు, మనం ఆహ్వానించిన దైవభక్తిని మళ్ళీ యథాస్థానంలోకి తీసుకొచ్చినట్లు. పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని కదపవచ్చు, అయితే
పూజ పూర్తి చేసిన రోజే కాకుండా సాధారణంగా మరుసటి రోజు అంటే శనివారం రోజున కదపడం మంచిది. శుక్రవారం కలశాన్ని కదపకూడదు అని ఒక నియమం ఉంది. వ్రతం రోజు ఉపవాసం ఉన్నవారు సాయంత్రం దీపారాధన తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. కొబ్బరికాయ, పూజల్లో కొట్టిన కొబ్బరికాయను కుళ్ళిపోనివ్వకుండా, ఎండిపోనివ్వకుండా వెంటనే దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తినేయాలి. అలా చేయడం వల్ల దైవశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్మకం. ఇది కేవలం ఆచారం కాదు, ఆరోగ్యపరంగా కూడా కొబ్బరిలో ఉన్న పోషకాలు చాలా మంచివి. కలశం మీద పరిచిన రవిక బట్ట చాలా పవిత్రమైనది. దానిని కుట్టించుకొని ధరించవచ్చు, లేక బీరువాలో భద్రంగా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనతో ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. ఇది కేవలం ఒక వస్త్రం కాదు, లక్ష్మీదేవి ఆశీర్వాదంగా భావించాలి. పూజ చేసేటప్పుడు తెలియక చేతి నుండి ఏదైనా పడిపోతే భయపడాల్సిన అవసరం లేదు. మనం మనుషులం కాబట్టి చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. అమ్మవారు తిన్నికి కోపగించుకోరు. ఏదైనా పొరపాటు జరిగితే కుడిచెవిని పట్టుకుని విష్ణుర్ విష్ణుర్ విష్ణుః అని 3 సార్లు చెప్పుకోవాలి. మన కుడిచెవిలో నదులు ఉంటాయని నమ్మకం. ఇలా చెయ్యడం వల్ల నదీ స్నానం చేసినంత పుణ్యం వస్తుందని అంటారు. ఆచమనం చేసుకుని మళ్లీ పూజ కొనసాగించవచ్చు. ఈ చర్య మన భయాన్ని తొలగించి దేవుడిపై సంపూర్ణ విశ్వాసాన్ని పెంచుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజున సాయంత్రం దీపారాధన చేసి కథ చదవాల్సిన అవసరం లేదు. భక్తిగా పూజ చేసుకుని షోడశోపచారాలు లేదా పంచోపచారాలతో నివేదన చేస్తే చాలు. పూజ పూర్తయిన తరువాత ముత్తైదువులను ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, వారికి వాయినాలివ్వడం అనేది ఒక మంచి సంప్రదాయం. అయితే వాయినాల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వమని ఏ వ్రతకల్పంలోనూ రాయలేదు. ఇది కేవలం అనవసరమైన ఆర్భాటం. నిజమైన దానమంటే ఎదుటివారికి ఉపయోగపడేది ఇవ్వడం. మీకు స్తోమత ఉంటే పూజ చేసుకోలేని వారికి సహాయం చెయ్యండి. వారితో కలిసి వ్రతం చేయించండి. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చెయ్యండి. ఈ ఆర్భాటాలు చూసి చాలామంది పూజ చెయ్యలేమని భావిస్తుంటారు. ఇది కొన్ని కుటుంబాల్లో ఆధ్యాత్మికత నుండి దూరం చేస్తుంది. నిజమైన భక్తి అంటే ఏమిటో, పూజ అంటే ఏమిటో తెలియజేసే బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ సంవత్సరం ఇలా సరళంగా భక్తితో పూజ చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులవుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.